ఏ చోటైతే గోదావరి నది సముద్రంలో కలిసిందో ఆ పవిత్ర క్షేత్రం మీరు చూసారా? ఈ రోజు మనం చూస్తున్న దృశ్యం మన తెలుగు సంస్కృతంలోనే అపూర్వమైన చరిత్రను కలిగి ఉంది. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రేణుకా కాకినాడ వ్లాగ్స్. ఇక్కడ మీరు ప్రతి వీడియోలో ట్రావెల్, టెంపుల్, కల్చర్ మరియు మన దేశపు రిచ్ హెరిటేజ్ గురించి తెలుసుకోవచ్చు. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మనం ఉన్న ప్రదేశం అంతర్వేది అన్నా చెల్లెలు గట్టు. ఇది తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఒక పవిత్రమైన ప్రదేశం. అన్నా చెల్లెలు గట్టు అంటే ఏంటి? ఇది గోదావరి నది సముద్రంలో కలిసే ఒక పవిత్రమైన స్థలం. ఇక్కడ గోదావరి తన ప్రయాణాన్ని ముగిస్తూ సముద్రంలోకి కలుస్తుంది. ఇదే సమయంలో గోదావరి నీరు కొంత దూరం వరకు ఒక గొట్టెలాగా కనిపిస్తుంది. అంటే ఒక శాండ్ బ్యాంక్ లా కనిపిస్తుంది. దీన్నే అన్నా చెల్లెలు గట్టు అని పిలుస్తారు. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే నది గట్టు వేరే వేరే భాగాలుగా కనిపిస్తూ అన్నా చెల్లెల మధ్య బంధాన్ని తెలపడమే ఈ పేరుకి అర్థం. ఒకవైపు సముద్రం, మరోవైపు నది, ఇవి ఒకే చోటు కలుస్తూ ఉండే దృశ్యం నిజంగా అద్భుతం. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే అందమైన దృశ్యాలు, చుట్టూ ఉన్న సహజ సౌందర్యం, గాలిలో మెలమెలలు కొట్టే నీటి అలలు, ఇవన్నీ చూసినప్పుడు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మరి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ చాలా మంది స్నానం చేయాలని అనుకుంటారు, కానీ ఇది సరైనది కాదండి. ఎందుకంటే ఈ ప్రదేశంలో నీరు చాలా లోతుగా ఉంటుంది. అందువల్ల మీరు వస్తే దయచేసి పూజలు చేసి దర్శనం చేయండి, కానీ నీటిలో దిగకుండా జాగ్రత్తగా ఉండండి. చూసారు కదండి, ఒకవైపు సముద్రపు అలలు, మరోవైపు నదిలో నెమ్మదిగా ప్రవహించే నీరు. ఇవి రెండూ కలిసిన ప్రదేశం చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుందనుకోండి. ఇలాంటి ప్రత్యేకమైన ప్రదేశాలను చూసి మా ఫ్రెండ్స్తో కూడా పంచుకోవాలి కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరియు ఇంకా ఇలాంటివి మీ ముందుకు తీసుకురావాలంటే రేణుకా కాకినాడ వ్లాగ్స్ ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.